నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. జగన్నాథ గట్టుపై ఉన్న గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్నాథ గట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో నిర్మాణాలు పూర్తయిన టిడ్కో గృహాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగుల దస్తగిరి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి పంపిణీ చేశారు. ముందుగా నూతన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,61,040 టిడ్కో గృహాలు ఉండగా వాటిలో 1.40 లక్షల గృహాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇందులో కర్నూలులోనే 10,000 ఇళ్లు ఉండడం, మిగిలిన వాటి పూర్తి కోసం 18 కోట్లు మంజూరు కావడం మన ప్రాంతానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత అని చెప్పారు. 976 ఇళ్లలో తొలుత 187 ఇళ్లను ఇస్తున్నామని, మొత్తం 40,000 మంది ఇక్కడ నివాసాలు ఏర్పడితే ఈ ప్రాంతం చిన్న పట్టణంలా మారుతుందని వివరించారు. నివాసాలు అధికంగా ఉండడమే సౌకర్యాల వేగవంతమైన అందుబాటుకు దోహదం అవుతుందని, పోలీస్ అవుట్పోస్ట్ యూటర్న్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొదట ఎంతో కొంత ప్రారంభిద్దామని అనుకుని 1 కోటి అవసరం అవుతాయని భావించామని, మంత్రి నారాయణతో మాట్లాడగా ఏకంగా 6 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి అనంతరం అవసరాన్ని బట్టి 18 కోట్లు ఏకంగా మంత్రి నారాయణ మంజూరు చేయించారని తెలిపారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. సమీపంలోనే పరిశ్రమలు రావడంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని అన్నారు. కొందరు ప్రజల్లో తప్పుడు దావాలు పుట్టించడానికి ప్రయత్నిస్తున్నా ప్రజలు వాటిని పట్టించుకోరాదని సూచించారు. మన ప్రాంతం వెనుకబడి ఉండడంతో పరిశ్రమలను తెచ్చేందుకు పరిపాలన శ్రద్ధగా పనిచేస్తోందని, బుధవారపేట షాపుల సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు. అవుట్ పోస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్, స్కూల్ ఏర్పాటు చేస్తూ ఇల్లు పొందిన ప్రతి ఒక్కరూ ఇక్కడే నివసించేందుకు వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ 2017లో చంద్రబాబు టిడ్కో గృహాలను ప్రారంభించారని, ఎన్నో ఏళ్ల తర్వాత పేదలకు ఇల్లు అందుతున్న రోజు వచ్చిందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 18 కోట్లు మంజూరు చేసి అన్ని వసతులను కల్పించడంతో మార్చి 31 లోపు 976 ఇళ్లను అందించగలిగామని అన్నారు. కర్నూలు నగరానికి టీజీ భరత్ మంత్రి కావడం అదృష్టమని, ఓర్వకల్లు మండలంలో పరిశ్రమలు రావడంతో 13,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. 20 లక్షల టార్గెట్ కాకుండా 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే దిశగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. విదేశాల నుంచి కోట్ల పెట్టుబడులు తెస్తూ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నామని టీజీ భరత్ను అభినందించారు. ఎమ్మెల్యే బొగుల దస్తగిరి మాట్లాడుతూ పేదలకు పక్కా ఇల్లు ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, గత 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. టిడ్కోలు అన్ని వసతులతో పేదలకు అనువైన గృహాల నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టిడ్కో గృహాలను ఈ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం వీటిని నాశనం చేసినప్పటికీ మంత్రి టీజీ భరత్ అహర్నిశలు కృషి చేయడంతో మంత్రి నారాయణ మాట్లాడిన 6 కోట్లు తర్వాత అవసరమైన మొత్తాన్ని కూడా మంజూరు చేయించారని చెప్పారు. జిల్లాకు పరిశ్రమలు భారీగా వస్తూ ఉండడం, నగరంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రహదారి విస్తరణలు వేగంగా సాగుతూ ఉండడం ప్రాంత అభివృద్ధికి పెద్ద ఊతమని తెలిపారు. పరిశ్రమలతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. కమిషనర్ పి విశ్వనాథ్ మాట్లాడుతూ 976 ఇళ్లలో తొలుత 187 ఇళ్లు అందజేస్తున్నామని, మిగిలిన గృహాలను పూర్తయ్యే వెంటనే ప్రతి వారం హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలిపారు. నిర్మాణాలు అత్యుత్తమ నాణ్యతతో, కొత్త టెక్నాలజీతో ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో, రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేయడంతో పనులు వేగంగా పూర్తవుతున్నాయని వివరించారు. రవాణా, తాగునీటి సరఫరా, రహదారులు, రేషన్, పెన్షన్, విద్యుత్, డ్రైనేజీ వంటి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ లబ్ధిదారుల ఇళ్లలో నివసించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, బొందిలి కార్పొరేషన్ విక్రమ్ సింగ్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ల మంజునాథ్, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బోయ రామాంజనేయులు, టిడ్కో ఎస్సీ నాగమోహన్, ఎంఈలు సూర్యనారాయణ, గుప్తా అధికారులు పెంచలయ్య, మధు, కార్పొరేటర్లు పరమేష్, కైప పద్మలత తదితరులు పాల్గొన్నారు. బాగా చెప్పారు, డీటెయిల్గా చెప్పారు. ఒక 2-3 పాయింట్స్ అయితే చెప్పదలుచుకున్నాను నేను. మనకి స్టేట్ వైడ్ దాదాపు 2,61,640 హౌసెస్ అండి, మొత్తం టిడ్కో హౌసెస్. దాంట్లో ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 24 తర్వాత 1,42,000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ లొకేషన్స్
163 హౌసెస్ అండ్ ఇన్ఫ్రా టోటల్గా కంప్లీట్ అయినది 61 అనమాట. సో ఇంకా కర్నూలుకి మన టిట్కో హౌసెస్కి వచ్చేసరికి పెద్దలు చెప్పినట్లు కమిషనర్ గారు అందరు చెప్పారండి, 187 హౌసెస్ ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తాం జరుగుతూ. ఇప్పుడే హౌసెస్ దగ్గర పోయి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, అక్క, ఎమ్మెల్యే గారు అందరం పోయినాం, కమిషనర్ గారు కూడా, చైర్మన్ గారు. చాలా బాగుందండి. అసలు అక్కడ బాల్కనీలో పోయి ఒకసారి ఆ పక్క నుంచి చూడండి, మనం ఇక్కడ నుంచి చూసేది వేరు, ఆ లోపల నుంచి చూసేదానికి ఆ ఫీలింగే వేరు. ఇక హౌసింగ్ కాలనీ ఇక్కడ 10,000 మంది 40,000 మంది వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇది ఒక స్మాల్ టౌన్ అయిపోతుందండి. ఆబ్వియస్లీ పెద్ద ఇల్లు కానీ చిన్న ఇల్లు కానీ ఎక్కడ కట్టినా ఒక చిన్న ఇష్యూస్ ఉంటాయి. అది మీరు అర్థం చేసుకొని సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాం. అది మీరు ఇప్పుడు మా నారాయణ గారు ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ టైం వచ్చిన తర్వాత భరత్ టోటల్ కంప్లీట్ అయితే ఇచ్చే పని పెట్టుకోకుండా ఎన్ని కంప్లీట్ అయితే ఫినిషింగ్ చేసేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ పోండి. అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ బాధ్యత అనమాట. ఇప్పుడు ఈరోజు మీకు ఇచ్చే 187 హౌసెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంకా మీదే బాధ్యత. లోపల అవి పోయినా ఇవి పోయినా అంటే మాకు సంబంధం ఉండదు. సో మీరు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి రీలొకేట్ కావాలా, ఎందుకంటే రీలొకేట్ అయితే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంది. నాకు ఎప్పుడు చెప్తుండ్రి పోలీస్ ఒకటి అవుట్ పోస్ట్ పెట్టాలా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఎస్పీ గారికి ఆల్రెడీ చెప్పిన. ఆయనకు కూడా ఏమంటే మనుషులు ఎక్కువ ఉన్నారు అంటే ఆయనకు కూడా ప్రపోజల్ మూవ్ చేసేదానికి అన్నిటికీ సిస్టమ్స్ అండి. ఆయన కూడా ఎస్పీ గారు అట్లా అనుకుంటే అట్లా ఇచ్చేయలేడు. ఆయనకు కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు ఏమి అనేది ఆయన చెప్పుకోవాలి. కాబట్టి ఎవరెవరికి ఇల్లు అలాట్ చేస్తున్నారు ఇమీడియట్గా వచ్చినానుకో అవుట్ పోస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి చెప్పారు, హైవే పైన ఇక్కడ రైట్ టర్న్ లేదు, కొద్ది దూరం పై యూటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. యూటర్న్ పక్క పోతే యూటర్న్ చాలా దూరం నుంచి చేసుకోవాలా, అది కూడా రాపిచ్చి మేము యూటర్న్ ఇక్కడ ఇమీడియట్గా రైట్ టర్న్ చేసుకునేకి పోతే ఇక్కడ నుంచి బయటికి పోతే ఇమీడియట్ టర్న్ చేసుకునేదానికి ప్లాన్ చేసేదానికి అది కూడా ప్లాన్ చేస్తాను. మెయిన్ నేను వచ్చినప్పుడు దాదాపు నేను ఫస్ట్ రివ్యూ చేసినప్పటి నుంచి నాకు ఏమన్నారంటే, సార్ టిట్కో హౌసెస్కి డబ్బులు ఒకటి ఇష్యూ ఉంది, ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయాలంటే 1 కోటి రూపాయల వరకు 1.5 వరకు చేస్తే చాలా అని మేము కింద మీద అవస్థ పడుతుంటే నారాయణ గారు వచ్చి రివ్యూ చేసిన తర్వాత ఏకంగా ఒకేసారి 5-6 కోట్లు ఇచ్చేసిపోయినారండి సార్. 2 డేస్లో ట్రాన్స్ఫర్ చేయించిపోయినారు. తర్వాత నేను ఇప్పుడు రివ్యూ చేస్తుంటే 18 కోట్లు వచ్చేసింది సార్ కాంట్రాక్టర్లకి అంటున్నారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారి దగ్గర ట్రైన్ అయినారు సార్. కొన్ని చేంజెస్ చేసుకున్న టైమింగ్స్ అనమాట. నారాయణ గారు ఏమంటే పొద్దున 7కి స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు రివ్యూ చేస్తుంటాడు ఆయన. ఇంకా చంద్రబాబు గారు స్టైల్లోనే ఉన్నారు, పాత చంద్రబాబు గారు స్టైల్లోనే ఉన్నారు ఆయన. ఇంకా పని 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 ఆయన ఈ మంత్రిగా దీనికి ఉండడం మన అదృష్టంగా భావించాలండి, నిజంగా చెప్తున్నాను నేను. సో అభివృద్ధి సంక్షేమం చేసే ప్రభుత్వం ఇది. సో అది మీరు మైండ్లో పెట్టుకొని మాకెప్పుడు బ్లెస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతో చేస్తున్నాం. నేను ఒకటి చెప్తున్నా, నేను మైండ్లో టార్గెట్ పెట్టుకున్నా. నేను ముందు ఎలక్షన్ల ముందు చెప్పలా, కంపెనీలు తెస్తానన్నా కంపెనీలు తెస్తున్నా. ఎంత వాల్యూ అనేది చెప్తా. ఈరోజు వాల్యూ కూడా నాకు మనసులో ఉంది. 50,000 కోట్లన్నా తేవాలా ఖచ్చితంగా కర్నూలుకి ఊరకల్లుకి పెట్టుబడులు పెట్టేదానికి వచ్చినాయంటే. ఎందుకంటే మనది బ్యాక్వర్డ్ రీజన్, అక్కడ ఎప్పుడు ఇండస్ట్రీస్ రాలే, ఇప్పుడు కదులుతూ ఉంది. ఎంతో వెంటబడి వాళ్ళని మెప్పించి రిక్వెస్ట్ చేసి తెస్తున్నాం ఇండస్ట్రీస్. మీ బాధ్యత ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళని బాగా చూసుకోవడం కూడా బాధ్యత. మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఉండాలా. చిన్న చితక ఏమన్నా ఉంటాయి, బట్ దాన్ని మీరు మా అధికారులకు చెప్పండి, ఇక్కడ చేసే కాంట్రాక్టులకు చెప్పండి, అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాము. ఎందుకంటే అదే చెప్తున్నా, రిచ్ ఆఫ్ ద రిచెస్ కూడా కట్టినా ఇంటికి ఫస్ట్ టైం గృహప్రవేశం చేసినారంటే చిన్న చితక ఏవో ఉంటాయి, అవన్నీ సెట్ అవుతా పోతాయి. ఓవర్ నైట్ ఏవి కావు, సెట్ అవుతా పోతాయి. బట్ మీరు ఇక్కడ వచ్చి నివాసిస్తే అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. అదే నేను రిక్వెస్ట్ చేసేది, మీరు లాక్లు వేసుకోకుండా ఇక్కడ గ్యారంటీ ఇమీడియట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి బస్సు కూడా చెప్పారు, అది కూడా ట్రై చేస్తాం. ఆర్ఎం గారితో మాట్లాడి మీరు రావాలి, ఎక్కువ మంది ఉందంటే బస్సు వస్తుంది. విద్యార్థులు చిన్నతనం నుంచి చదువుతో పాటు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సోమిశెట్టి విశ్వక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బాల దంత సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లోని విశ్వక్ గార్డెన్స్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
గుజరాత్ కమ్యూనిటీ వారు బాల దంత సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం రాత్రి దంతాలను శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. వీటి ద్వారా మంచి విషయాలు అందరికీ తెలుస్తాయని ఆయన చెప్పారు. తనకు వీలు కుదిరినప్పుడల్లా ఇలాంటి అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటానని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలిలో వ్యాయామానికి కూడా చాలా ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి శ్రీకాంత్, నభూషా, డాక్టర్ శ్వేత, డాక్టర్ సునీత, డాక్టర్ దివ్య, రజిత, విభా, సేజన్, ఫర్జానా తదితరులు పాల్గొన్నారు. అసలు నాకు బ్రష్ చేసుకోకుండా నైట్ నిద్ర కూడా రాదండి. పిల్లలకి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యావిటీస్ కానీ ఇష్యూస్ కానీ మన పళ్ళల్లో ఎనీ ప్రాబ్లమ్స్ దట్ విల్ కాజెస్ ఇఫ్ యూ డోంట్ బ్రష్ ఇన్ ద నైట్. ఎస్పెషలీ చిల్డ్రన్కి, ఎందుకంటే మనం చాక్లెట్స్, స్వీట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ ఏజ్లో. అవి తినిన తర్వాత కూడా అయినంత పుక్లీయడము వాటర్తో అండ్ దెన్ గాగల్ చేసుకోవడమో లేదా పుక్లీయడమో, ఇఫ్ పాసిబుల్ ఈవెన్ డ్రై బ్రష్తో చేసుకోవడం అనేది, అంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు ఫాలో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా డీటెయిల్గా చెప్తారు ఏమేం చేయాలా, ఎట్లా క్లీన్ చేసుకోవడం అనేది. కడప నుంచి వరల్డ్ కప్లో ఒక పాప వచ్చి ఎంత అంటే స్టేడియం లేదు బట్ వాళ్ళ మామ ప్రోత్సాహంతో ఎంత డెవలప్ అయ్యి వరల్డ్ కప్లో she was a very crucial player, spinner, and she was very good in bowling anamata. So it is very important mana talent ekkada untundo evariki teliyadu, and now she is rocking. Manam okala porapatna chaduvulo ranichalekapoina sports lo ranichina income sources are very bright. Think about what is possible, what is that I can do, atlantivanni goals pettukovala, atlanti ఏదో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, సంథింగ్ యూ షుడ్ హ్యావ్. ఏదో వచ్చినాం, చదివినాం, ర్యాంక్ వచ్చింది, లేదంటే పాస్ అయినామంటే లైఫ్లో యూ కాంట్ బీ వెరీ సక్సెస్ఫుల్. సంథింగ్ డిఫరెంట్ యూ నీడ్ టు వర్క్ ఆన్, దెన్ ఓన్లీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అలాగే మీకు ప్రోత్సాహంకి టీచర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మెంటార్స్ ఉంటారు. వాళ్ళతో అంతా గైడెన్స్ తీసుకొని చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గుజరాతీ సమాజ్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. సౌర, వాయు విద్యుత్ ఉత్పత్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం జాతీయ ప్రాధాన్యతగా మారిందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఈ మేరకు పిన్నాపురంలోని గ్రీన్ కో ప్రాజెక్టులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ విద్యుత్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ 6వ సమావేశం పిన్నాపురంలో జరిగినట్లు తెలిపారు. ఈ సమావేశం భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న పునరుత్పాదక ఇంధన రంగంపై కేంద్రీకృతమైందని అన్నారు. సౌర, వాయు విద్యుత్ ఉత్పత్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం జాతీయ ప్రాధాన్యతగా మారిందని మంత్రి చెప్పారు. ఈ వృద్ధిని సమర్థవంతంగా నిలబెట్టేలా విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనేక స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రారంభించిందని వివరించారు. పెద్ద స్థాయిలో రెన్యూవబుల్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 200 మెగావాట్ల వరకు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులకు ప్రతి మెగావాటుకు 1 కోటి సబ్సిడీ ఇవ్వబడుతుందని, 200 మెగావాట్లకు పైబడితే ప్రతి మెగావాటుకు 75 లక్షల సబ్సిడీ అందించబడుతుందని పేర్కొన్నారు. పిక్ అవర్లలో సౌర విద్యుత్ను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. దేశవ్యాప్తంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలను కూడా కమిటీ సమీక్షించినట్లు చెప్పారు. దేశంలో గిగావాట్ స్థాయి స్టోరేజ్ అభివృద్ధికి 224 అవకాశవంతమైన ప్రాంతాలను గుర్తించినట్లు, వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 7 గిగావాట్ల స్టోరేజ్ ప్రాజెక్టులు పనిచేస్తుండగా మరో 11 గిగావాట్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఖట్టర్ చెప్పారు. 24/7 నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రణాళికలో ఇవి భాగమని వివరించారు.
దేశీయ అవసరాలను తీర్చేందుకు తగినంత విద్యుత్ దేశం ఉత్పత్తి చేస్తోందని, అన్ని ప్రధాన రంగాల్లో విద్యుత్ అధికంగా లభిస్తుందని తెలిపారు. అంతేకాక నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు కూడా భారత్ విద్యుత్ను ఎగుమతి చేస్తోందని అన్నారు. कंसल्टेशन कमेटी जो पावर डिपार्टमेंट की है उसकी 6ठी मीटिंग ये हुई. 6th मीटिंग हैज़ बीन कन्वेन्ड हेयर एट पिनापुरम. और आज हमारे जो विषय में PSP दैट इज़ स्टोरेज प्रोजेक्ट, उस नाते से हमने सब विचार किया है. सबसे पहले तो पिनापुरम ग्रीनको कंपनी ने जो ये प्रोजेक्ट स्थापित किया है, इस प्रोजेक्ट को हमने देखा है. बहुत ही एक सुंदर व्यवस्था यहाँ हमको मिली है. मैं इस कंपनी का भी धन्यवाद करता हूँ कि इन्होंने हमारी कंसल्टेशन कमेटी को यहाँ अरेंज किया और अच्छी व्यवस्थाएं यहाँ करके दिखाई हैं. विशेष तौर पर पावर की जनरेशन जैसा सोलर पावर, विंड पावर ये बढ़ रही है, लेकिन टाइम ऑफ द डे प्रॉब्लम के कारण से ये दिन की पावर को पीक आवर्स में यूज़ करने के लिए स्टोरेज प्रोजेक्ट्स, उसमें चाहे PSP प्रोजेक्ट्स हों अथवा बैटरी स्टोरेज के प्रोजेक्ट्स हों, इसको प्रोत्साहन देने के लिए ऊर्जा विभाग ने बहुत सी योजनाएं बनाई है. और उसके अंदर हमने सरकारी ग्रांट भी ये देनी शुरू की है कि जो प्रोजेक्ट्स 200 मेगावाट तक के बनेंगे उनको 1 करोड़ रुपया प्रति मेगावाट, 200 करोड़ रुपए, और इससे बड़े प्रोजेक्ट होंगे तो 75 लाख रुपया प्रति मेगावाट ये सब्सिडी भी दी जाती है, ताकि अधिक से अधिक सोलर पावर को कन्वर्ट करके और हम एक एनर्जी, अफोर्डेबल एनर्जी, रिलायबल एनर्जी, और उसको शाम के समय कैसे उपयोग कर सके पीक आवर्स में, इसके लिए इस काम को हमने आगे बढ़ाया है. విశాఖపట్నంలో 2 రోజుల పాటు నిర్వహించిన పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడంతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం మొదలైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, శ్రీమతి సంజీవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు విజయవంతం అయిన నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం చోటు చేసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయని, ఇందుకు సంబంధించి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో దాదాపు 10,000 కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటు జరగనుందని చెప్పారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు. అందుకు ప్రత్యక్షంగా 16,13,188 ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఎంతో శుభ పరిణామం. మనం బాగా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా 3 భాగాలుగా, అంటే రాయలసీమ అయితేనేమి, అటు కోస్తాంధ్ర అయితేనేమి, ఇటు ఈ 3 రాష్ట్రాలకు కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు తీసుకురావడం అనేది జరిగింది. ఇందుకు యువ నాయకుడు లోకేష్ గారికి అయితేనేమి, చంద్రబాబు నాయుడుకి కర్నూలు జిల్లా ప్రజల తరఫున, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల తరఫున అందరూ కూడా మేము ఎంతో ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఒకప్పుడు మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లాని ముందు తీసుకుపోయేదానికి ఎంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం. అలాగే మొన్ననే చూసాం, లాస్ట్ మంత్ ఒక నెల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, ఇంకా మన జిల్లాకు, అలాగే మన రాయలసీమకు చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. అందుకు లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలోచనతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారనేది అర్థమవుతా ఉంది. మరి ఇప్పటికైనా కూడా ప్రజలు బుద్ధి చెప్పిన 164 సీట్లతో ఇంకా ఈ బుద్ధి రాని ఈ వైసీపీకి
ఇంకా ఏం చేయాలనో ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ అభివృద్ధికి కానీ సహకరించకపోతే మరి వీళ్ళు ఇంకా 11 సీట్లు కూడా కోల్పోయి అతి దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నిలబడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ పెట్టుబడులని కానీ ఈ సంస్థల్ని కానీ మరి ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చేస్తున్న ఈ వైసీపీ నాయకులు ఓర్చలేక ఏదో ఒక నిందేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకే నా సలహా మన నాయకులు కానీ వైసీపీ నాయకుల గురించి ఎంత తక్కువగా మన మీడియాలో మాట్లాడితే అంత పబ్లిసిటీ వాళ్ళకి మనం మాట్లాడడం పబ్లిసిటీ చేసినట్టు ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఒక సాక్షి తప్ప వేరే దాంట్లో ఏదో రాదు. ఒక సాక్షి పేపర్ తప్ప వేరే దాంట్లో ఏ పేపర్ లో రాయరు, ఏ న్యూస్ ఛానల్ రాదు. ఎందుకంటే వాళ్ళది ఫ్రాడ్ అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో అరుస్తా ఉంటారు. వాళ్ళకి మనం రిప్లై ఇస్తే వాళ్ళు మన దానికి ఒక ఇదైతుందనే నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా అప్పుల ఊపిలో ఉన్నప్పుడు పథకాలు ఒకటి ఇస్తేనే సరిపోదు. వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి, ఒక జంటకైతేనేమి లేడీకైతేనేమి ఒక ఉద్యోగం దొరికితే వాళ్ళ కుటుంబం కూడా జీవనోపాధి కలుగుతుందనే ఒక ఉద్దేశంతో లోకేష్ గారు 25 లక్షల ఉద్యోగాలను ఏ రకంగా ఇస్తానన్నారో దాంట్లో భాగంగానే ఈ సమ్మిట్ జరిగిందండి. ఈ సమ్మిట్ లో దాదాపు 16 లక్షల ఉద్యోగాలు సేకరించడానికి కూడా ఒక అవకాశం కలిగింది. అలాగే అనంతపూర్లో డ్రోన్ హబ్ గా చేస్తున్నారు. ఆ డ్రోన్ హబ్ ను కూడా కాలేజెస్ లో స్టూడెంట్స్ కి డ్రోన్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రతినిధులున్నారు. డ్రోన్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు చేపట్టే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఫార్మాసిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు జాతీయ ఫార్మసీ దినోత్సవ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా నగరంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ క్రియేటివిటీ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ఫార్మసీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ ఫార్మసీ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజు 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించామని వివరించారు. ఇందులో ముఖ్యంగా వ్యాక్సినేషన్లో ఫార్మసిస్టుల పాత్ర గురించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో 2020వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకమని, వ్యాక్సినేషన్లో వారి భాగస్వామ్యాన్ని అనుమతించింది అని చెప్పారు. నగరంలోని అన్ని ఫార్మసీ కళాశాల విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేసి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కేవలం డాక్టర్స్ కానీ నర్సులు కానీ అడ్మినిస్ట్రేట్ చేయడానికి అధికారం ఉంది. WHO రెగ్యులేషన్స్ మార్చిన తర్వాత 2020 కోవిడ్ తర్వాత మన భారత ప్రభుత్వం కూడా 2020 నవంబర్ 23 నుంచి ఈ వ్యాక్సిన్స్ అడ్మినిస్ట్రేషన్కు ఫార్మసిస్టులకు కూడా వాళ్ళ పాత్ర కూడా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్స్ ఇస్తున్నాము. సో ఈ వ్యాక్సినేషన్స్ ఏ డోస్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దాన్ని ఎలా స్టోరేజ్ చేయాలనే దాంట్లో మనం ఫార్మసీలో ప్రాముఖ్యత చాలా ఉంటుంది. సో దాని గురించి మనము ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Promoting an awareness of vaccination, and we are proud to be in a pharmacy field that not only doctors, not only nurses, but pharmacists are the people who are creating awareness. They are only from people who get the trust from the patients. Trust is more important nowadays. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.